నమస్కారం. సత్య న్యూస్ కు స్వాగతం. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి సత్య న్యూస్ ముఖ్యాంశాలు. ప్రపంచానికి ప్రేమ, కరుణ, శాంతిని పంచిన యేసు ప్రభు మార్గం ప్రపంచ మానవాళికి ఆదర్శం కావాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు. క్రిస్మస్ సందర్భంగా చంద్రన్న కానుక సరుకులు పంపిణీ చేసిన రాష్ట్ర రవాణా మరియు రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు. ఒంగోలులో సందడి చేసిన లోఫర్ చిత్ర యూనిట్. ప్రపంచానికి ప్రేమ, కరుణ, శాంతిని పంచిన యేసు ప్రభు మార్గం ప్రపంచ మానవాళికి ఆదర్శప్రాయం కావాలని ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. జేఎంబీ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జేఎంబీ చర్చి ఆవరణలో జరిగిన కార్యక్రమంలో కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్యాండిల్స్ వెలిగించి ప్రభు గీతాలు ఆలపించారు. పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదర సోదరీమణులు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జీవి శేషు, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా కార్యదర్శి బి సామ్యుయల్ రాజశేఖర్, జేఎంబీ చర్చి ఫాదర్ డాక్టర్ అనుపర్తి జాన్ ప్రభాకర్, చర్చి స్టాండింగ్ కమిటీ అధ్యక్షుడు తేళ్ల డేవిడ్ రాజు, కార్యదర్శి తేళ్ల విక్టర్ పాల్, పీటర్ బాబు, సామ్యుయల్, విజయకుమారి, నిర్మల కుమారి, సువార్తమ్మ తదితరులు పాల్గొన్నారు. సమయంలో క్యాండిల్ ను త్రియేక better to sing.
రాజశేఖర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రభావాన్ని స్తుతిస్తున్నాం. తెలుగుగా బ్రతికే కృపను ప్రసాదించమని ఇటువంటి సంతోషకర తరుణములు మా బ్రతుకులో దయచేసి మరి ఇదే సమయంలో సైలెంట్ నైట్ అనేటువంటి కోరస్ దయచేసి కూర్చున్నాను. వెలిగించుటకు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపినందులకై మిమ్మల్ని స్తుతించుచున్నాము. చూపినందుకు స్తుతిస్తూ సంతోషంలో చిహ్నముగా కేక్ కట్ చేయించుండగా మీరు మాతో ఉండండి, మీరు మైకమని క్రీస్తు వారి నామములో ఈ వినపాలను వేడుకొంచున్నాం. దేవుని నామములో కేక్ కట్ డిస్ట్రిబ్యూషన్ గ్లోరీ సాంగ్ వారు పాడవచ్చు. చాలా సంతోషం. దాదాపు మాగుంట కుటుంబం 25 సంవత్సరాల నుంచి ఒంగోలుకు మేము వచ్చినప్పటి నుంచి కూడా ఈ 24th ఈవినింగ్ క్యాండిల్ లైట్ సర్వీస్ అనే కార్యక్రమంలో ప్రత్యేకంగా నేను దేశంలో ఉన్న విదేశాల్లో ఉన్నా కూడా ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా రావాలనేది ఆ యేసు భగవానుడు ఇచ్చిన ఒక ఆదేశం అనేటువంటి మీకు అందరూ కూడా తెలుపుతున్నాను. చాలా సంతోషంగా ఉంటుంది. ఎంత కష్టపడి ఇక్కడికి వచ్చినా కూడా ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ లో పార్టిసిపేట్ చేసి యేసు భగవానుడి ఆశీర్వాదాలు మీ అందరి అభిమానం అనేది కూడా చూడటం అనేదాన్ని సంతోషంగా మేము కూడా భావిస్తున్నాం. ఐ జస్ట్ వాంట్ టు రిక్వెస్ట్ న్యూ కమిటీ ఆల్సో. చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ చర్చ్ అనేది ఎప్పుడు 150 ఇయర్ అనేది తెలుసుకున్నా ఉన్నప్పుడు ఈ హంగులు అనేది ఎప్పుడు ఈ చర్చని ఎప్పుడు రిపేర్ చేస్తారని అనుకుంటూ ప్రతిసారి అడిగేవాడుతున్నాం. చాలా చక్కగా కూడా తీర్చిదిద్దారు ఉన్నప్పుడు ఐ మస్ట్ అప్రిషియేట్ దెమ్ ఆల్సో. మరి ఈ దినము నేను చెప్పవలసింది ఒకటే మాట, అదేమిటంటే మన రాజశేఖర్ గారు మాస్టర్ గారు ఆయన కుటుంబానికి పెద్ద వెలుగునిస్తారు అని చెప్పారు. అదేవిధంగా లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ఈ దేశానికే కాదు ప్రపంచం యావత్తు కూడాను వెలుగునిచ్చేటువంటి సందర్భంగా ఆయన పుట్టినటువంటి ఈ యొక్క పండుగను, క్రిస్మస్ పండుగను మనం జరుపుకుంటున్నాము. చాలా ఆనందంగా ఉంది. మమ్మల్ని కూడా గౌరవించి వేదిక మీద పిలిచి మా చేత క్రిస్మస్ గ్రీటింగ్స్ చెప్పమని చెప్పి పిలిచినందుకు కమిటీ వారికి కూడాను ధన్యవాదాలు తెలియపరుస్తూ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ప్రకాశం జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం ఈ నెల 27వ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు వి పున్నయ్య తెలియజేశారు. పులి వెంకటరెడ్డి కాలనీలోని తమ కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి సభ్యులందరూ తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. సంఘం ప్రతినిధులు డి వెంకటేశ్వర్లు, రామకృష్ణ, రామకోటేశ్వరరావు, వీరయ్య, కామేశ్వరరావు తదితరులు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
15 జనవరిలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ సంఘం ఏపీ గుంటూరు హెడ్ క్వార్టర్స్తో మళ్ళీ మేము సపరేట్గా దీన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ సంఘ అధ్యక్షులుగా సోమేశ్వరరావు గారు, సరే జిల్లాల వారీగా మనకి 13 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క అధ్యక్షులు అట్లా ఉన్నారు. ఇక్కడ ప్రకాశం జిల్లాకి నేను 17 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రెసిడెంట్గా ఉన్నాను. తర్వాత అసలు ఒరిజినల్గా ఈ సంఘం 1976లో రిజిస్టర్ చేయబడింది. దానికి అనుబంధంగానే ఇప్పుడు నిన్న ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ సంఘం కూడా దానికి అదే రిజిస్టర్ నెంబర్తో కొనసాగిస్తూ ఉంది. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కొమ్మూరి రవిచంద్ర, మారెళ్ల వివేకానంద, దాసరి వెంకటేశ్వర్లు, మల్లెల అశోక్, దామచర్ల రమణయ్య, పఠాన్ హనీఫ్ ఖాన్, కమ్మ వెంకటేశ్వర్లు, పేలపోలు బ్రహ్మానందం, పమిడి భానుచందర్, నత్తల కనకారావు, నాగేంద్రం తదితరులు పాల్గొన్నారు. లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు జన్మదినాన్ని ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆయన జన్మించి ఈ లోకానికి ఒక వెలుగుని తీసుకురావడం కోసం ఈ లోకానికి ఆయన తండ్రి పంపించడం జరిగింది. క్రిస్మస్ అంటే మనకున్న దానిలో కొంత ఇతరులకు ఇచ్చి వారిని కూడా ఆదుకోవడం, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమని బైబిల్ చెప్తుంది. మనము ఏ విధంగా సుఖ సంతోషాలతో ఉంటామో అలాగే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలనేదే నిజమైన క్రిస్మస్. కాబట్టి ఈరోజు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీలో ఈరోజు ఘనంగా ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నాం. ప్రపంచంలో అన్ని దేశాల్లో జరుపుకునే పండగ ఏదన్నా ఒకటి ఉందంటే అది క్రిస్మస్. ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున ఈ అందరూ కులాలకి మతాలకు అతీతంగా ఆ యేసుప్రభు తలుచుకొని ఈ క్రిస్మస్ పండుగ ఘనంగా జరుపుకోవాలని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. మధుర గాయకుడు మహమ్మద్ రఫీ 91వ జయంతి వేడుకలను ముస్లిం రచయితల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహమ్మద్ రఫీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు షేక్ మహబూబ్ జాన్, కవులు ప్రముఖులు ఫజలుల్లా, సయ్యద్ సర్దార్, బాదరయ్య, శనగపల్లి సుబ్బారావు, మల్లవరపు రాజేశ్వరరావు, కుర్ర ప్రసాద్ బాబు, ఫాతిమా, నస్రీన్, హుమయూన్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ దివంగత శాసనసభ్యులు కాపు నేత వంగవీటి మోహన్ రంగారావు 27వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కాపు సంఘం నాయకులు కొక్కిరాల సంజీవ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు. కావున కాపు ప్రముఖులు, కాపు నేతలు, కాపు సోదరులు ఈ కార్యక్రమానికి హాజరై రంగాకు ఘనంగా నివాళులర్పించాలని కోరారు. సత్య న్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్య న్యూస్కు తిరిగి స్వాగతం. నియోజకవర్గ కేంద్రమైన దరిసిలో క్రైస్తవ సోదరులకు రాష్ట్ర రవాణా మరియు రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు చంద్రన్న కానుక సరుకులను పంపిణీ చేశారు. క్రీస్తు బోధనలు పాటించి ఉన్నత మార్గంలో పయనించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. సిద్ధా రాఘవరావు సతీమణి సిద్ధా లక్ష్మీ పద్మావతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు తొందరగా క్రిస్మస్ మరియు
సంక్రాంతికి ఉచిత వస్తువులు ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక ½ కిలో గోధుమ పిండి కిలో, బెల్లం ½ కిలో, పామాయిల్ ఆయిల్ ½ కిలో, నెయ్యి 100 గ్రాములు. అంటే ముఖ్యమంత్రి గారు ధ్యేయమవుతాయి సంక్రాంతి కానీ క్రిస్మస్ కానీ అందరూ కూడా ఇవ్వాలని దీంతో కేబినెట్ మీటింగ్ లో డెసిషన్ తీసుకున్నాం. అంటే చాలా మంది పేదరికంలో ఉన్నప్పుడు పండుగ చేసుకోవాలని కొంతమంది ఇబ్బందికరమైన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాం. వారు కూడా పండుగ జరుపుకోవాలి అని ఒక జయంతో ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. దీనికి సుమారు 270 రూపాయలు ఈ గిఫ్ట్ ఖరీదు అవుతుంది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్తులో కానీ లోగా కానీ ఏ ప్రభుత్వాలు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్ల మనము మీరు ఆలోచించాలి. కొన్ని 100 కోట్ల రూపాయలు ఈ రోజు తీసుకునే నిర్ణయం. ఈ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం. అయినప్పటికీ మనం కష్టపడి సంపాదిస్తాం. పేద ప్రజానీకానికి ఆదుకోవాలి, పేదలకు అండగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ అందరూ క్రిస్మస్ సమయించి యేసు ప్రభు యొక్క ఆశీస్సులు అందరికీ మనస్ఫూర్తిగా ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలు కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ స్టార్ట్ చేయబోతున్నాం. ఆ పిలిచిన వ్యక్తులు వచ్చి ఈ ప్యాకేజ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఒంగోలు నగరంలోని పలు చర్చిలలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చర్చీలకు విద్యుత్ దీపాలు అలంకరించారు. చర్చీలలో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ప్రభు గీతాలను ఆలపించారు. పలు చోట్ల సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. క్రైస్తవ సోదర సోదరీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా ఈ దివ్య పూజను సమర్పిస్తున్నారు. బండ చేసిన పూజను సమర్పిస్తున్నారు. ఈ దివ్య పూజను సమర్పిస్తున్నారు. దేశంలో ఉన్నటువంటి ఆయన కూడా ఈయన యొక్క పుట్టుకని చూచాడు. ఈ యొక్క బ్రాహ్మణులంతా ఈయన పుట్టకముందు ఈయన గురించి చూచాడు. మరి ఇంతమంది ఇన్ని విధాలుగా ఆయన పుట్టుక కోసం ఎదురు చూస్తున్నప్పుడు మరి నీవు నీ జీవితంలో ఆయన పుట్టాడా? నీ హృదయంలో ఆయన పుట్టాడా? ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. ఎందుకంటే ఆయన ఎందుకు పుట్టాడయ్యా అంటే ఎందుకో సంవత్సరాల ప్రవచనమే అక్కడ ప్రవచనం. కానీ ముందు
పూర్వము సేపులోను సప్తాని మండలమును అవమానమును ఉంచెను. కానీ భవిష్యత్తులో అతడి ప్రాంతములకు కీర్తి తెచ్చును. మధ్యధరా సముద్రము నుండి యోర్దానునకు ఆవల తీరం వరకును అన్యజాతి వారు వసించు గలిలయ రాష్ట్రం వరకు గల ప్రదేశం కీర్తిని పడయను. చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగును చూచెను. దట్టమైన నీడల క్రమేణ తావు నివసించు ప్రజలు. ప్రభుత్వం ప్రకటించిన జాతీయ సెలవు దినాల ఉత్తర్వులను పాటించని ప్రైవేటు విద్యా సంస్థలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఎండి అయూబ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిలాద్ నబీ సందర్భంగా ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినప్పటికీ విద్యా సంస్థలు నిర్వహించడం పట్ల అయూబ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. షేక్ కరీముల్లా, సయ్యద్ ఇస్మాయిల్, ముజీబ్, సుబానీ, షాకీర్, ఫిరోజ్ తదితరులు ప్రైవేటు విద్యా సంస్థల వద్ద నిరసన తెలిపారు. అంటే వాళ్ళు వదిలిపెట్టేసి ముస్లిమ్స్ క్లాస్ చేసినట్టు వైలేట్ చేసినట్టండి. ఇది ఈ విద్యా సంస్థకు తగినటువంటి పని కాదు. మరి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఇది ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది కదా. ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇస్లాం మత వ్యవస్థాపకుడైనటువంటి మహమ్మద్ ప్రవక్త యొక్క జన్మదినం, మరి మిలాదుల్ నబీ, ముస్లింస్కి ఉన్నటువంటి ముఖ్యమైన పండుగలు 4 మొహరము, బక్రీదు, రంజాను, మిలాదుల్ నబీ. మరి అలాంటి విషయాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సెలవు దినంగా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను బేఖాతరు చేస్తూ కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థులను, ముస్లిం విద్యార్థులను ఇబ్బంది పెడుతూ ఈరోజు క్లాసులు నడుపుతున్నటువంటి వైనాన్ని మనందరం కూడా చూశాము. దీన్ని తీవ్రంగా ప్రజాస్వామ్యవాదులుగా, లౌకికవాదులుగా ఖండించవలసినటువంటి అవసరం ఉంది. అందుకని మేము ఇక్కడికి వచ్చి ఆ ప్రిన్సిపాల్ గారికి తెలియపరచడం అయింది. మీరు చేస్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో అది పూర్తిగా చట్ట విరుద్ధం. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను బేఖాతరు చేస్తూ మీరు ఈరోజు నడుపుతున్నటువంటి కాలేజీని మరి మీరు ఏ విధంగా సమర్థించుకుంటారని చెప్పి ప్రశ్నించడం జరిగింది. మేమందరం కూడా ముస్లిం సంఘాల తరఫున ఇక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నటువంటి పాఠశాలలు, కాలేజీలు ఈరోజు సెలవుని పాటించాయి. మరి కార్పొరేట్ వ్యవస్థ ఈరోజు తమ కాలేజీలని, స్కూళ్ళని నడుపుతున్నాయి. మరి మేము ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారుల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకుని వెళ్ళటం జరిగింది. మరి డిఈఓ గారు ఈరోజు మేము అడిగితే ప్రశ్నిస్తారు, ఏ స్కూళ్ళు అండి అని. అంటే మేము ఏ స్కూళ్ళు అని చెప్తేనే కానీ స్పందించే పరిస్థితి ఈరోజు ఈ జిల్లా విద్యాశాఖ అధికారికి లేనదేది స్పష్టమవుతా ఉంది. భిన్న సంస్కృతులు, భిన్న మతాలు, 12 మతాలు, 1200 భాషలు ఉన్నటువంటి భారతదేశం ఒక మినీ ప్రపంచంగా మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. ఈరోజు భారతదేశము మనకు ముస్లిం పండుగ అయినటువంటి 4 పండుగలు మొహరము, మిలాదున్ నబీ, రంజాన్, బక్రీద్ లాంటి పండుగలకు అధికారికంగా సెలవు ఇచ్చింది. పాఠశాలలకు, అన్ని బ్యాంకులకు, అన్నిటికి కూడా. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చింది. 15% ఉన్నటువంటి ముస్లిం సోదరుల పండుగకి ఈరోజు బేఖాతరు చేస్తూ కొన్ని స్కూల్స్ ఇక్కడి నుంచే ఈ పిల్లలను మతానికి, కులానికి అతీతంగా ఉంచవలసినటువంటి విద్యా సంస్థలు ఈరోజు స్కూల్ నడిపి వాళ్ళలో వ్యతిరేక భావాలు ఒకరి మీద ఒకరు వచ్చేలాగా ప్రయత్నం చేస్తున్నాయి. ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలా. నగరంలోని ఖాళీ స్థలాల యజమానులు తక్షణం పన్నులు వేయించుకోవడంతో పాటు స్థలాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోతే చర్యలు తప్పవని నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ హెచ్చరించారు. ఖాళీ స్థలాల్లో చెత్తా చెదారం పేర్కొని అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన పేర్కొన్నారు. జనవరి 10లోపు పన్నులు వేయించుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. భాగంగానంటే కొత్తగా ఏంటంటే టౌన్లో చాలా చోట్ల ఖాళీ స్థలాలు ఉన్నాయి. అంటే ప్రైవేట్ వేకెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. వాటి వల్ల ఏమవుతుందంటే చుట్టుప్రక్కల ఉండేటువంటి ప్రాంతాల మధ్యలో ఉండటం వల్ల వర్షం వచ్చినప్పుడు నీరు నిలబడటం ఒకటి, చెత్తను వేయటము, అదేవిధంగా మురుగు ఉండటము, చెట్లు పెరగటము, పాములు రావటము, అపరిశుభ్రత వాతావరణం ఉంది.
దానిపైన ప్రత్యేకమైనటువంటి ఒక స్ట్రాటజీని తీసుకుంటున్నాము. దీని ద్వారా పట్టణంలో ఉన్న అందరూ వేకెంట్ సైట్ ఓనర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పటి నుంచి ఒక 10 రోజుల్లోపు తప్పనిసరిగా అందరూ కూడా తమ యొక్క స్థలాల మొత్తాన్ని కూడా పరిశుభ్రం చేసుకొని వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టాలి. ఇన్ కేస్ 10 రోజుల లోపు గనక వాళ్ళు గనక స్పందించకపోతే వాళ్ళ యొక్క స్థలాలకు సంబంధించి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 22A1B ప్రకారంగా వాళ్ళ యొక్క స్థలం మొత్తాన్ని కూడా పూర్తిగా మేము లెవెల్ చేసి క్లీన్ చేసి దాన్ని ఫర్దర్గా వాళ్ళు వేరే వాళ్ళ పేరు అమ్మకుండా ప్రొహిబిటరీ వాచ్ లిస్ట్ రాయటం, దానిపైన పూర్తిగా మున్సిపాలిటీ స్వాధీనం చేసుకుని దాన్ని ఇతర ప్రయోజనాల కోసం వాడటం, ముఖ్యంగా ఉన్నటువంటి నర్సరీ పెట్టడం కానివ్వండి, లేదంటే కనుక మొక్కలు పెంచడం కానివ్వండి, అదేవిధంగా కూరగాయల పెంపకం కానివ్వండి, ఇతర కార్యక్రమాలకు వాడే అవకాశం ఉంది. దానిపైన వాళ్ళు మేము ఎంతైతే ఖర్చు పెట్టామో లెవెలింగ్ కానివ్వండి, క్లీనింగ్ కానివ్వండి, అది మొత్తం అన్నీ పే చేయాలి. రెండవది దీనికి సంబంధించి ఉన్నటువంటి వేకెంట్ ల్యాండ్ పే చేయాలి. ఇది చేయకపోతే కనుక ప్రొహిబిటరీ వాచ్ లిస్టులోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అమ్ముకోవడానికి కానీ వేరే కొనడానికి కానీ అవకాశం ఉండదు. 100% ఇబ్బంది పడతారు. కాబట్టి దయచేసి వేకెంట్ సైట్ వాన్స్ అందరూ కూడా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని కోరుతున్నాము. సమాజంలోని ప్రతి ఒక్కరూ కల్తీల పట్ల అప్రమత్తంగా ఉండాలని పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో జరిగిన జాతీయ వినియోగదారుల దినోత్సవంలో వీరు పాల్గొని మాట్లాడారు. వినియోగదారులు ఏవైనా వస్తువులు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని అన్నారు. మోసాలకు గురైన సందర్భంలో చట్టపరంగా న్యాయం పొందే అవకాశం ఉందన్నారు. తూనికలు కొలతల శాఖాధికారి శేషయ్య, జిల్లా క్షయవ్యాధి నివారణాధికారి డాక్టర్ రమేష్, తూనికలు కొలతల శాఖ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, వినియోగదారుల సంఘం ప్రతినిధి ఏనుగుల సురేష్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాకపోతే ఈ కార్యక్రమానికి ఆదాయ వాళ్ళందరూ కూడా ఈ అంశం మీద మాట్లాడుతూ చాలా క్లుప్తంగా తక్కువ టైంలోనే అన్ని విషయాలు చెప్పాలని కోరుకుంటూ ఒక్కొక్క శాఖల వారీగా వాళ్ళకు సంబంధించిన అంశాన్ని ఈ అంశం మీద మాట్లాడుతూ కోరుకుంటూ, ఎప్పుడైనా కానీ మందులు కొనడం అనేది లైసెన్స్ మందు షాపు నుంచి వినియోగదారులు కొనుగోలు చేయాలి. అదేవిధంగా కొనుగోలు చేసేటప్పుడు వారు మెడికల్ షాప్ కొనేటప్పుడే బిల్లుతో కొనాల్సిందిగా ప్రధానంగా మేము సూచిస్తుంటాం. అదేవిధంగా ప్రతి వినియోగదారులు చేయాల్సిన బాధ్యత కూడా అది, వినియోగదారులు ఉన్న ఒక బాధ్యత కూడా అది. వాళ్ళు ఏ వస్తువు కొన్నా కానీ దానికి అడిగి తగు రసీదు తీసుకోవాల్సిందిగా అన్ని ఈ కంప్లైంట్స్ కాకుండా సామాజికంగా అందరికీ దాని నష్టపరిచే కంప్లైంట్స్ మేము ఆహ్వానిస్తున్నాము. దయచేసి వ్యక్తిగతంగా మీ కక్షను అది మాకు కంప్లైంట్ చేసి మా సమయాన్ని వృధా చేయవద్దని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. ఈ ప్యాకేజీలు అంటే చిన్న చాక్లెట్ ప్యాకేజీలు కానీ, తర్వాత పప్పులు కానీ, సరుకులు కానీ, యూరియాలు కానీ, సిమెంట్ కానీ, ఇవన్నీ రైస్ బ్యాగ్స్ కానీ, వీటన్నిటినీ ప్యాకేజెస్ అంటారు. ఈ ప్యాకేజెస్ మీద కంపల్సరీగా ఒక 5 డిక్లరేషన్ కంపల్సరీగా ఉండాలి. వాటి ఏంటంటే తయారీ కానీ పూర్తి చేయడం, పిన్ కోడ్తో సహా వీటి పేరు అవన్నీ ఉంటూ తర్వాత ఆ వస్తువు ఏంటి, ఆ ప్యాకేజ్ ఏంటి. సత్య న్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. లోఫర్ చిత్రం యూనిట్ ఒంగోలులో హల్చల్ చేసింది. చిత్రం సాధించిన ఘన విజయానికి గుర్తుగా చిత్ర దర్శకులు పూరి జగన్నాథ్, లోఫర్ చిత్ర హీరో వరుణ్ తేజ్ బృందం ఒంగోలులోని గోరంట మల్టీప్లెక్స్లో విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. థియేటర్లో అందరూ బయట ఉన్నారా? ఎలా ఉంది లోపల సినిమా? నిజంగా మంచి టీం మొత్తం ఇంత పెద్ద సక్సెస్ అందించినారు. మా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చారు, అలాగే బిల్లా ఇప్పుడు 2 పాటలు పాడతారు. సినిమా అండి, మీరందరూ కూడా అలానే చేస్తున్నారా? నువ్వు ఏడుస్తుంటే నచ్చినది బిల్ల నాకు
సో వరుణ్ గారు యాక్టింగ్ ఎలా ఉంది? వండర్ఫుల్. మీ గురించి ఇంకో పాట పాడతా. దునియాతో నాగేటమ్మా నీతో ఉంటే సహలమ్మా. ఓకే, చూడండి అందరూ మళ్ళీ మీ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొచ్చి చూపించండి. ఒకసారి మూడుసారి సూపర్. మరి వరుణ్ బాబు కోసం మళ్ళీ చూడాలి కదా. సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ మమ్మల్ని బాగా పెట్టుకున్నారా? చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. లోపల సినిమా చాలా పెద్ద హిట్ అయింది. సో మిమ్మల్ని అందరూ పర్సనల్ కలుద్దాం వచ్చాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వరుణ్కి చాలా మంచి పేరు పెట్టిన సినిమా. మన చిరంజీవి గారు వరుణ్ చూసి 10 నిమిషాలు పవర్ స్టార్ అయితే సినిమాలు కూడా చూపుతాను. అండ్ మీ అందరి సపోర్ట్ వరుణ్కి ఉండాలి. ఈ 1 year లో 3 సినిమాలు చేశాడు. ముకుంద కంచే ఇది 3 డిఫరెంట్ అండ్ ఏవైనా చేయగలడు వరుణ్ అనే పేరు తెచ్చుకున్నాడు. సో మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి. లోఫర్ సినిమా, లోఫర్ టైటిల్ ని చాలా మందికి వేరే సినిమా అనుకుంటున్నారు. ఇది అమ్మ నాన్న తమిళమ్మ లాంటి సినిమా, మదర్ సెంటిమెంట్ ఉన్న సినిమా. సో ఫ్యామిలీస్ అంతా కలిసి చూడండి. మీరు కూడా ఇందులో మీ అమ్మాయిని చెప్పండి. మా సినిమాలో ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా చూడండి, మంచి రెస్పాన్స్ వస్తుంది సినిమాకి. సో చాలా ఆనందంగా ఉంది మీ అందరూ రెస్పాన్స్ చూస్తుంటే కూడా. సో ఊరికి ఈ భాగంగా వచ్చి మా సక్సెస్ ని మీతో పాల్పంచుకోవడానికి వచ్చాము. మీ అందరికీ పేరు పేరు థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ మా టీం మొత్తానికి, మా డైరెక్టర్ పూరి గారికి, మా ప్రొడ్యూసర్స్ కి అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మాకు అవకాశం ఇచ్చినందుకు. అండ్ ముఖ్యంగా మా కుటుంబ సభ్యులు, మా పెద్దనాన్న, మా బాబాయ్ మా పెద్దనాన్న ఫ్యాన్స్ అందరికీ పేరు పేరున మళ్ళీ థ్యాంక్స్ అండి. మళ్ళీ మీ అందరి ముందు ఇంకో మంచి మాకు వస్తాను తొందరగా. పుట్టిందే నొక్కేయడానికి నొక్కేస్తా. థ్యాంక్ యూ సో మచ్. ఒంగోలు చెప్తా ఉన్నారు కదా, 9 మెగా ఫ్యాన్స్ అందరికీ హాయ్. థ్యాంక్ యూ సో మచ్. అనంతరం జరిగిన ప్రెస్ మీట్లో చిత్రాన్ని ఘన విజయం చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత సివి రావు, ఇతర నటీనటులు పాల్గొన్నారు. గోరంట్ల కాంప్లెక్స్ ప్రతినిధులు గోరంట్ల వీరనారాయణ బాబు, ఆలపాటి రామారావు, పూరిమిట్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మా ఈ లోఫర్ సినిమా పెద్ద హిట్ అయింది. సో దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ సక్సెస్ టూర్ మీద ఈ ఊరు రావడం జరిగింది. అండ్ నేను చాలా రోజుల తర్వాత నేను తీసిన అమ్మా నాన్న తమిళమ్మాయి లాంటి సినిమా ఈ లోఫర్. చాలామంది టైటిల్ చూసి వేరే అనుకుంటారు. సో ఇది మదర్ సెంటిమెంట్ ఉన్న కథ. అండ్ వరుణ్ అండ్ మదర్ రేవతి వాళ్ళిద్దరి సీన్స్ చాలా బాగా పండాయి. అండ్ చాలామంది లేడీస్ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. మాకు చాలా మెయిల్స్ వచ్చినాయి, ఫోన్ చేసి చెప్తున్నారు, ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ సినిమాతో వరుణ్కి చాలా మంచి పేరు వచ్చింది యాజ్ యాక్టర్గా. చిరంజీవి గారు చూసి చాలా మెచ్చుకున్నారు. 10 నిమిషాలు మాట్లాడారు వరుణ్ పర్ఫార్మెన్స్ గురించి. అదిని సో అన్ని ఊళ్ళు తిరుగుతున్నాం, సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో అందరికీ చెప్పేది ఒకటే, దిస్ ఇస్ ఫ్యామిలీ స్టోరీ. లోఫర్ అనేది ఫ్యామిలీ స్టోరీ. దయచేసి మీరు మీ ఫ్యామిలీతో అందరూ కలిసి చూడండి. అన్ని చోట్ల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఈ మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పి మేము చిన్న సక్సెస్ టూర్ లాంటి స్టార్ట్ చేసాం. ప్రమోషనల్గా వచ్చి ప్రతి ఒక్కరి థియేటర్ దగ్గర కలిసి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి. సో ఫార్ చాలా మంచి రెస్పాన్స్ ఉంది. సో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది టూర్ మేము ఈరోజు లాస్ట్ డే అలా ఇలా ఒంగోలుకి వచ్చాం. ఈరోజు ఇంకా థియేటర్ దగ్గర కూడా వెళ్ళాం. చాలా మంచి రెస్పాన్స్. అందరూ మదర్ దగ్గర ఇంకా మదర్కి ఇంకా నాకున్న సన్నివేశాలు చాలా బాగున్నాయి అన్నారు. రేవతి గారికి నాకు మధ్యలో ఉన్నారు.
సో అందరూ చాలా బాగా కనెక్ట్ అయ్యారు. ఈ అంటే జనరల్గా మదర్ సెంటిమెంట్ అనేది చాలా కామన్, అందరికీ తెలుసు ఎలా ఉంటుంది. సో చాలా మంది అదే టైటిల్ విని ఏదో చాలా మాసీ ఫిల్మ్ అట్లా అనుకుంటారు, బట్ డెఫినెట్గా ఒక చాలా ఎమోషనల్ మూవీ ఇది. సో చూసిన చాలా మంది మహిళలు కూడా నాకు చాలా మంది చాలా బాగుంది, నేను చూసిన అబ్బాయిలు కూడా నాకు మా అమ్మ గుర్తొచ్చిన సినిమా చూస్తే అని చెప్పి. సో వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ సచ్ గుడ్ ఫిల్మ్. సో ఓవరాల్గా అదే అందరికీ పర్సనల్గా వచ్చి థ్యాంక్స్ ఒకసారి చెప్పుకుందాం అని చెప్పి వచ్చాం. సో ఓవరాల్ వెరీ హ్యాపీ విత్ ద హోల్ రెస్పాన్స్. అండ్ నాకు కూడా సినిమాకి కొంచెం మంచి పేరు వచ్చింది, అందరూ బాగా చేసాం అని చెప్పారు. అంటే నేను చేసే ముందు 2 ప్రీవియస్ సినిమాలతో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్. మేబీ మీరు చూస్తుంటారు చాలా మంది హీరోలు ఇలా మాస్ క్యారెక్టర్, కాబట్టి నాకైతే మన ఫస్ట్ టైం. యేసు ప్రభువు మార్గం ప్రపంచానికి శాంతిని పంచినట్లే కవులు రచయితలు తమ అక్షరాల ద్వారా ప్రపంచానికి శాంతిని పంచాలని ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆకాంక్షించారు. తన కార్యాలయంలో ఆయన ప్రకాశం జిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవాల లోగోను ఆవిష్కరించారు. జనవరి 8, 9, 10 తేదీలలో టీటీడీ కళ్యాణ మండపంలో జరిగే ప్రకాశం జిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవాలలో కవులు రచయితలతో పాటు ప్రజలు కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సంఘం ఏర్పడి 50 సంవత్సరాలు కావడం అభినందించదగిన విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు, కోశాధికారి ఎత్తపు కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం వారు అధ్యక్షులు హనుమారెడ్డి గారి ఆధ్వర్యంలో వారి కార్యవర్గం అందరూ కూడా స్వర్ణోత్సవాలు అనేది జరుపుకోవటం జనవరి 8, 9, 10 తారీఖుల్లో కని విని ఎనుగని రీతిలో ఒంగోలు పట్టణంలో రచయితలకందరికీ కూడా ఒక మంచి పండుగ. అది దేశ విదేశాల నుంచి కూడా వస్తున్నారు రచయితలందరూ, అన్ని రాష్ట్రాల్లో ఉన్నవారు, ఇతర దేశాల్లో కొంతమంది కూడా రావాలని ఉబులాట పడుతూ ఈ రచయితల సంఘం ద్వారా సాహితీ సంస్థ ద్వారా కవులందరూ వారిచ్చే సందేశాలన్నీ మానవాళికి మంచి జరగాలి, రాబోయే రోజుల్లో అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలనేది వీరి కోరికది. ప్రజానీకానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రకాశం జిల్లా రచయితల సంఘం 1964లో ఒంగోలు తాలూకా రచయితల సంఘంగా ఏర్పడి ఇప్పటికి ప్రకాశం జిల్లా రచయితల సంఘంగా రూపొంది 50 సంవత్సరాలైన సందర్భంలో స్వర్ణోత్సవాలను ఒంగోలులో టీటీడీ కళ్యాణ మండపంలో జనవరి 8, 9, 10 తారీఖుల్లో స్వర్ణోత్సవాలు జరపడానికి నిశ్చయించాం. ఇందులో మాతృభాష పరిరక్షణ ముఖ్యమైనటువంటి అంశం. మన భాషను మనం రక్షించుకోవాల్సిన అవసరం ఇప్పుడు వచ్చిన కారణం చేత కవులు, రచయితలు, ప్రజలు అందరూ కూడా ఈ మాతృభాష తెలుగును రక్షించుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి తద్వారా అందరూ కూడా తెలుగు భాషను మాట్లాడి తెలుగు భాషను చదువుకొని తెలుగు భాషను ప్రజలందరిలోకి తీసుకెళ్లి దాన్ని రక్షించుకునే కార్యక్రమం చేయవలసిందిగా కోరుతూ సమాజంలోని అసమానతలకు మను సిద్ధాంతమే కారణమని జై భీమ్ ఫౌండేషన్ చైర్మన్ ఎన్ సిద్ధాంతరావు విమర్శించారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద సామాజిక ఉద్యమ నేత పెరియార్ రామస్వామి వర్ధంతిని నిర్వహించారు. అనిల్ కుమార్, ఎం ప్రసాద్, విజయ్ కుమార్, పర్రె వెంకట్రావు, మిరియం అంజిబాబు, నక్కల వీరాంజనేయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమావేశం అయినటువంటి ఉద్దేశం ముందుగానే మీకు తెలియజేశాం. జిల్లాలో వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి యువకులకి మత మౌఢ్యానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి ఒక మహానుభావుడు పెరియార్ రామస్వామి గారి ఈరోజు ఆయన వర్ధంతి కూడా. కాబట్టి ఈ రెండు ఒక ప్రత్యేకమైనటువంటి ఇన్సిడెంట్స్. యాక్చువల్ గా 25వ తారీఖు ఈ యొక్క మనుధర్మ శాస్త్రాన్ని మొదలుపెట్టనేటువంటి జరిగింది. ఇప్పటికి 88 సంవత్సరాలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ యొక్క దానికి ఎందుకు ఈ యొక్క మనుధర్మ శాస్త్రాన్ని మొదలుపెట్టవలసి వచ్చిందనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్టు. ఇక సత్య న్యూస్ ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచానికి ప్రేమ, కరుణ, శాంతిని పంచిన యేసు ప్రభు మార్గం
ప్రపంచ మానవాళికి ఆదర్శం కావాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు. క్రిస్మస్ సందర్భంగా చంద్రన్న కానుక సరుకులు పంపిణీ చేసిన రాష్ట్ర రవాణా మరియు రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు. ఒంగోలులో సందడి చేసిన లోఫర్ చిత్ర యూనిట్. సత్య న్యూస్లో నేటి మాట. కోపం వచ్చినప్పుడు 10 వరకు అంకెలు లెక్క పెట్టాలి. కష్టం వచ్చినప్పుడు అంకెలు లెక్క పెడుతూ కూర్చోకుండా పరిష్కార మార్గాన్ని ఆలోచించాలి. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.